ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న, చంద్రబాబు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోగలిగారన్న అందుకు ప్రధాన కారణం అమరావతి. అమరావతి రాజధాని చుట్టూ సాగిన రచ్చ చివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ఇబ్బందిని తీసుకొచ్చింది. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు అనేటువంటి అపప్రద కారణంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి విషయంలో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? తాను మళ్ళీ అధికారంలో రావడానికి కారణమైనటువంటి అమరావతి రైతాంగం విషయంలో ఎంత శ్రద్ధ పెట్టాలి? అమరావతి కోసం భూములిచ్చి 10 ఏళ్లుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి రైతాంగం కోసం ఎంతగా కృషి చేయాలి? కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా సాగుతున్నట్టు కనిపిస్తుంది. తనను నమ్ముకున్నటువంటి వాళ్ళకే వెన్నుపోటు పొడిచే దిశలో సాగుతున్నారా అనేటువంటి సందేహం వస్తుంది. వాస్తవానికి అమరావతికి తొలుత 33,000 ఎకరాల భూమిని 28,000 మంది రైతులు అందించారు. ఆ 28,000 మంది రైతులకి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా 3 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలి. అంటే 2015లో భూములు ఇస్తే 2018 నాటికి ఆ భూములు రైతుల చేతుల్లోకి రావాలి. 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. అంటే 4 ఏళ్ల పాటు రైతుల్ని నాంచివేతతో ఒట్టి చేతులతో వదిలేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ విధానం, ఆ వ్యవహారం, దాని ఫలితం అంతా చూసాం. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్ల విషయంలో ఎటువంటి శ్రద్ధ పెట్టట్లేదు. ఆ ప్లాట్లు పూర్తిగా అభివృద్ధి చేసి అందించాలి అనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు చొరవ చూపిన దాఖలాలు లేవు. అమరావతికి భూములిచ్చి 5 ఏళ్ల పాటు ఉధృతంగా పోరాడి అనేక సమస్యలు ఎదుర్కొని కేసులకు కూడా ఎదురొడ్డి పోరాడినటువంటి రైతుల పరిస్థితిని చంద్రబాబు గాలికి వదిలేశారా అనేటువంటి అనుమానం వస్తుంది. ఇప్పటి వరకు ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్ల విషయంలో కనీసం రాళ్ళు పాతి ఎవరిది ఎక్కడ అని చెప్పేదానికి కూడా సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. అంటే రైతాంగం మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదన్నది స్పష్టమవుతుంది. అలాంటి రైతులకి ఇప్పుడు మరో రీతిలో ప్రభుత్వం అన్యాయం చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఒకవైపు ఇప్పటికే 28,000 మంది రైతులు ఎదురు చూపులతో గడుపుతుంటే మరొక 25,000 మంది రైతుల్ని 44,000 ఎకరాల భూసేకరణ పేరుతో 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటూ వీళ్ల ఖాతాలో చేర్చే ప్రయత్నం జరుగుతుంది. దానికి తోడుగా ఈ తొలి దశలో రైతులు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ భూములకు గాను ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిహారంలో ఇప్పుడు ఎవరైనా రైతులు అపార్ట్మెంట్లు కట్టుకున్నా, ఎలాంటి నిర్మాణాలు చేసినా అందులో మళ్ళీ ప్రభుత్వానికి వాటా ఇవ్వాలి అన్నది తాజా ప్రతిపాదన. చాలా ఆశ్చర్యకరం. వాళ్ళు ఎకరం భూమి ఇచ్చినందుకు గాను సుమారుగా అందులో 25 వంతు తిరిగి మళ్ళీ ప్రభుత్వం కట్టబెట్టింది. 1,200 గజాల భూమి, మరొక 100 గజాల వరకు రెసిడెన్స్ ల్యాండ్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అలాంటి భూమిలో ఇప్పుడు ఎవరైనా నిర్మాణాలు చేపడితే, అందులో అపార్ట్మెంట్లు కడితే దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి కొద్ది మొత్తానికే చెల్లించాలి అనేటువంటి ప్రతిపాదన సిఆర్డీఏ రాజధాని రైతుల ముందు పెట్టింది. దీంతో ఇప్పుడు రైతులు అల్లాడిపోతున్నారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మాకు మారింది అని వాపోతున్నారు. అసలు భూములు ఇవ్వము ససేమిరా అంటే అనేక రకాలుగా ఆశ చూపించి, అనేక రకాలుగా గాలిలో మేడలు కట్టించి నమ్మించి భూములు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకిచ్చినటువంటి పరిహారంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ వాటా కోరడం ఏ విధంగా న్యాయం అంటూ రైతాంగం నిలదీస్తున్నారు. చంద్రబాబును నమ్ముకుంటే ఇలాంటి మెలిక పెట్టారేంటి అని రైతులు వాపోతున్నారు. కానీ అసలు కారణం ప్రపంచ బ్యాంకు షరతులు. ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారంగా రాజధాని అద్భుతంగా నిర్మించి విలాసవంతమైన భవనాలు కట్టి భారీ అంతస్తులతో అందమైనటువంటి అద్భుతమైన నిర్మాణాలు చేసిన అసలు ఆ ప్రాంతంలో పనిచేసేదానికి దిగువ మధ్య తరగతి పేదలకు చోటెక్కడా అనేటువంటి ప్రశ్న వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం పేదలు నిరుపేదలకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు చేపట్టేదానికి భారీగా ఇప్పుడు మొత్తం మాస్టర్ ప్లాన్ మార్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు రైతులు కడుతున్నటువంటి భవనాల్లో, రైతులకు వచ్చినటువంటి వాటాల్లో నిర్మించేటువంటి అన్ని నిర్మాణాల్లో
10% చొప్పున వాటా ఇవ్వాలి అనేటువంటి షరతుని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. ఇది రైతులకి ఇప్పుడు కంటగింపుగా మారింది. తామేమో చంద్రబాబు వస్తే రాజధాని అభివృద్ధి చేస్తే తమ ప్లాట్లు మెరుగైతే ఎంతో కొంతగా అమ్ముకుని లాభ పొందుదాం అని ఆశిస్తుంటే చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ షరతుల పేరుతో మాకే టోకరా పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని చాలామంది రైతులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఇప్పుడు అమరావతి రైతులు చంద్రబాబు నమ్ముకున్నందుకు మాకు తగిన శాస్తి జరిగింది అనేటువంటి రీతిలో కూడా ఓపోవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా కనుక్కుంటారు? ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి షరతుని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? దానికి రైతుల్ని ఏ మేరకు అంగీకరిస్తారు? రైతులు అంగీకరించకపోతే ఆ తర్వాత రాజధానిలో ఏర్పడేటువంటి పరిణామాలు ఏ దిశలో ఉంటాయి? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అమరావతి వ్యవహారాన్ని ఒక హాట్ టాపిక్గా మార్చేసేటువంటి విషయాలుగా కనిపిస్తున్నాయి.